రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. మనందరికీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ట్రాఫిక్ తగ్గించేందుకు ఒక కీలకమైన అడుగు వేయబోతుంది. ట్రాఫిక్ తగ్గించడానికి ఏం చేస్తారు? ఫ్లైఓవర్లు కడతారు, మా అంటే యూటర్లు వేస్తారు. ఇది కాదు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఎట్లయితే పెట్టిరో ఎంఎంటీఎస్ లో కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అబ్బా, ఉచిత ఎంఎంటీఎస్ ఏంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలనుకోకరి, ట్రాఫిక్ తగ్గితే ఆటోమేటిక్ అన్ని కూడా తగ్గుతాయి. ఇక్కడ ఎంఎంటీఎస్ లకు ఉచిత ప్రయాణం చేయడం వల్ల బస్సుల మీద రద్దీ తగ్గుతుంది, ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇగో జూన్ 2 తారీఖు నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం జరిగే అవకాశం ఉందా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మహిళలు పురుషులకు సహా అందరికీ ట్రాఫిక్ తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళిక. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ దక్షిణ మధ్య రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఎంఎంటీఎస్లలో ఉచిత ప్రయాణం కల్పించండి. ఇప్పుడు మీకు ఎంతైతే వస్తుందో ఆమ్దాని ఏడాదికి మేము అంత తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రయాణికుల సంఖ్య పెరిగినా తగ్గినా ఏ జరిగినా కూడా ఇప్పుడు మీకు ఎంత ఆదాయం వస్తుందో అంత మేము ఇస్తాం. మాకు ఉచిత ప్రయాణం కల్పించారు అంటే అట్లనే ఎంఎంటీఎస్ స్టేషన్ల కాడ బస్సులకు హాల్టింగ్ కు జాగిస్తే ఈ బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి ఎంఎంటీఎస్ స్టేషన్లకు బస్సులు షటిల్స్ నడిపిస్తారు అన్నట్టు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ షటిల్ ఎట్లుంటుంది అట్లా రైల్వే స్టేషన్కి బస్సులు పోతాయి. ఇది లకడి కప్పులు పోతుంది, ఇది బేగంపేట రైల్వే స్టేషను, ఇట్లా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ ఇట్లా బస్సు పెట్టారు అనుకో, పోతారు, రైలు ఎక్కుతారు, ఫ్రీగా బస్సు ప్రయాణం కూడా నడుస్తుంది. ముసాయిదా ఎంఓయూలు పంపించాలని కోరిన రైల్వే శాఖ. సో హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. చాలా మంచి నిర్ణయం ఇది. ఏం పెద్దగా భారం పడేది ఏం లేదు వీళ్ళకి. నా అంటే ఎంత ఏడాదికి అయ్యో దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల ఆదాయం అంట, అంతే. ఏడాదికి 10 కోట్లు పెద్ద విషయం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. 10 కోట్లు అన్న కూడా 15 కోట్లు ఇస్తుంది. సో దానివల్ల ఎంఎంటీఎస్ లో ఒకే సమయంలో ఎక్కువ మంది మనం అకామిడేట్ చేయొచ్చు. 10 బస్సుల మంది ఒకటేసారి రైల్లో పోతారు. వాస్తవానికి కరోనా కంటే ముందు ఎంఎంటీఎస్ చాలా విపరీతంగా వాడేటోళ్ళు. కరోనా తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఉచిత బస్సు అనగా మళ్ళీ బస్సుల మీద పడ్డారు. స్టేషన్ దాకా ఇట్లా ఎవడవాలి, నడవాలి చాలా దూరం అనే ఒక ఆలోచన ఉంటే ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ల దాకా బస్సులు నడితే కూడా కొంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రజలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖకు రైల్వేకు లేఖ రాయగా జవాబు కూడా వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిఎస్ రామకృష్ణరావు తదితరులు ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమై చర్చించారు. తొలుత 2026 జూన్ 2 నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒక ఏడాది, ఎప్పుడు 2026 జూన్ నుంచి ఒక ఏడాది చేస్తే దాన్ని బట్టి మిగతా ఆలోచన చేస్తారు అన్నట్టు. ఫలితాన్ని బట్టి కొనసాగింపు నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని తాము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 లక్షలు కాదు, 5 లక్షలు ఎక్కువైనా ఇచ్చినా తప్పేం లేదు ఇలా నిత్యం. కాకపోతే ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ హ్యాట్స్ ఆఫ్ ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఇదొక గొప్ప ఆలోచన. ట్రాఫిక్ తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ప్రయాణికులకు కూడా ప్రయాణ భారం కూడా తగ్గుతుంది, పైసలు కూడా తక్కువ అవుతాయి. నిత్యం 38,000 నుంచి 42,000 మంది మాత్రం ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ కంటే ముందు 121 రైళ్లు నడిచినాయి. దాంట్లో ఒక 1.2 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 80 నుంచి 88 రైళ్లు తిరుగుతున్నాయి. దాంట్లో ప్రయాణికుల సంఖ్య ఒక 38,000 నుంచి 42,000 మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఎంఎంటీఎస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ సరిగా లేకపోవడం, సమయపాలన లేకపోవడంతో ఆదరణ తగ్గుతుంది. అయితే జిఎంకు జయేష్ రంజన్ లేఖ కూడా రాసిందట. ఏంది? ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అట్లాగే పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ అయితే దక్షిణ మధ్య రైల్వేకు లేఖ కూడా రాసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 26న ఎంఎంటీఎస్ సర్వీసులపై సమీక్షించారని అందులో పేర్కొన్నారు. సో మార్చి 26 తారీఖు నాడు ఆల్రెడీ దీని మీద సమీక్ష నడిచిందట. సీఎం సూచనల్ని లేఖలో ప్రస్తావించారు. రద్దీ వీలల్లో ఎంఎంటీఎస్ ట్రిప్ల సంఖ్య పెంచాలి, సమయపాలనను మెరుగుపరచాలి, ఎంఎంటీఎస్ స్టేషన్లలో సౌకర్యాన్ని మెరుగుపరచాలి, ప్రయాణికుల కోసం ఇంటి నుంచి స్టేషన్కు, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతాం. వాటికి రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో స్థానాలకి అర్థమైందా?
ప్రయాణికుల కోసం ఇంటి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ షటిల్ బస్సులు నడుపుతాం. అయితే వాటికి రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో స్థలాన్ని కేటాయించాలంటారు. పెద్ద విషయం కాదు, కేటాయిస్తే బస్సులు తిరిగేంత జాగా ప్రతి రైల్వే స్టేషన్ కాడ ఉంటది. దక్షిణ మధ్య రైల్వే కూడా ఏమని స్పందించింది, ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంఓయూని పంపాలని దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. జయేష్ లేఖకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఐటీవై పాండే ప్రత్యుత్తరం ఇచ్చారు. ముసాయిదా ఎంఓయూను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎన్ని రైళ్లు నడపాలి, ఏ సమయాల్లో నడపాలన్నది దక్షిణ మధ్య రైల్వే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం స్టేషన్లలో సౌకర్యాలు కల్పిస్తామని వివరించింది. ఎంఎంటీఎస్ 2వ దశకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు 491.45 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరింది. మాకు ఉచిత ప్రయాణానికి సౌకర్యం కల్పించారంటే మీరు ముందుగా మాకు 491 కోట్లు ఇచ్చేది ఉంది కదా, అది కూడా వేయరని చెప్పేసి గుర్తు చేసిరట. సో అది పెద్ద విషయం కాదు. 491 కోట్లు ఇచ్చేసి ఏడాదికి 10 కోట్ల అన్న కాడ 15 కోట్లు ఇచ్చినా సరే ఆ ఉచిత ఎంఎంటీఎస్ ప్రయాణం అనేది మొదలైతే పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది, ప్రయాణికుల రద్దీ రోడ్ల మీద తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. జూన్ 2 తారీఖు నుంచి హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా మహిళలకి పురుషులకి, ఇది ఓన్లీ మహిళలు కాదు, మహిళలకి పురుషులకి అందరు కూడా ఉచిత ప్రయాణం కల్పించే దిశగా కసరత్తు తీస్తున్నారు. మొదటగా ఒక ఏడాది ఈ ఉచిత ప్రయాణం కల్పించి ఆ తర్వాత దాన్ని ఎట్లా ఉంది, దానివల్ల ఫలితాలు ఎట్లా ఉన్నాయని ఆలోచన చేసి దాన్ని కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తారట.